లెంటులోని 10వ దిన శిలువ ధ్యాన సందేశ పూరికను ప్రార్థన పరంగా ప్రారంభించుకున్నాం. దయచేసి అందరూ కూడా తల వంచి ప్రార్థనలు ఏకీపించాలని మనం చేస్తున్నాం. అత్యంత కృప కలిగిన దేవా, మీ శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. ఈ క్రీస్తు శిలువ శ్రమకాల ధ్యాన పూరికలోని 10వ దిన పూరికను మీ నామంలో ప్రారంభించుకుగా మీ ప్రసన్న కాపుతలు మాత్రం ఉంచండి. కీర్తన పాటలో, ఆరాధనలో, వాక్య పఠనం, వాక్య పరిచయంలో మీ సహాయం నుంచి ఈ సందేశం ద్వారా నన్ను మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 348వ కీర్తన 348వ కీర్తన నాకెంత ప్రోత్సాహానందములు గల్గుట్ అనే కీర్తన మొదటి చరణం, మూడవ చరణం, చివరి చరణం పాడుకొని కృతారాధన చేసుకున్నాం. 348వ కీర్తన మొదటి చరణం, మూడవ చరణం, చివరి చరణం పాడుకుని కృతారాధన చేస్తున్నాం. నాకింత ప్రోత్సాహనందములు గల్గుట ఘనమైన హేతువయ్యుండు, నాకు గలయున్నత కథాంబి నాదుడగును నేను మరియు శ్రీకరంబగు నామమేది శిలువబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు గల్గుట ఘనమైన హేతువయ్యుండు, ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠము నితిన్ పాటలతో, ఎవరు నా పాపముల భారం నెత్తుకొని దేవునికి నాకును చివరకును స్నేహము కలిపిరి శిలువబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట ఘనమైన హేతువయ్యుండు, ఎవరు నా శత్రువు ఎదురించి గెలిచిరి, ఎవరు నా శోకము నెగురగొట్టిరి, ఎవరు నా హృదయపు మూర్ఛను నీచి సీదను దీచి మనసు చివుకుమను గాయంబు మాన్పిరి శిలువబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట ఘనమైన హేతువయ్యుండు, నన్ను రక్షింప మరణం పొందియు సమాధి నిన్నటికి నీ గెలిచి యున్న ప్రభునందు, నున్న విశ్వాసం నాకు నుత్సాహమును కలుగచేయును, చిన్నగు నా ప్రభువుకెవ్వరు శిలువబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట ఘనమైన హేతువయ్యుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు ఆది ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందున్నట్లు
మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. లెంటులోని 10వ దిన శిలువ ధ్యాన సందేశ కూడి కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగముగా మత్తయి రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పెను. పరిశుద్ధ వాక్యమును ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈ క్రీస్తు శిలువ శ్రమకాల ధ్యాన సందేశ కూడికల ద్వారా ఈ 10వ కూడికలో ప్రవేశం చేశారు. ఈ 10వ కూడికలో మీరు మాకు ఇస్తున్న అంశము దివ్య స్థితి, దివ్యమైన స్థానాన్ని మా జీవితంలో మీరు ఇస్తున్నారు. దాన్ని మీరు స్వజనపరుచుకుని మీ కొరకు నమ్మకంగా జీవించడంలో మీ తోడ్పడుతున్నారు. ఈ సందేశం మాటలు అందరి జీవితాలు మేలుకరంగా ఉన్నట్లు కేవలం మీరే మాట్లాడి మహిమను యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి శాసనమైన నామములో ఆత్మీయులకు మీకెల్లరికూ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన మహాప్రభు చేత ఈ అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి మరొక చక్కని ఈ లెంటు కాలాన్ని మనకు అనుగ్రహించిన దేవుడికి మనం అవసరమైన 9 దినాలు మనం ప్రయాణం చేస్తాం. 40 దినాల ప్రయాణంలో 9 దినాలు దీవునికరంగా దేవుని ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ప్రయాణం ఎక్కడికంటే కల్వరిగిరికి మనం వెళ్ళాలి. కల్వరిగిరిలో కల్వరి నాథుడు పొందిన శ్రమలను మనం స్మరించుకుని కలుషాలను క్రీస్తు రక్తంలో కడుక్కుని పునరుద్ధాన వైపు కొరకు సిద్ధపడడానికి మన యాత్రను కొనసాగిస్తున్నాం. అయితే ఈ 10వ దిన సందేశంగా దివ్య స్థితి అనే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంచుతున్నారు. దివ్య స్థితి అనగా మంచి స్థితి, మంచి స్థానము అని మాట మనం చూస్తున్నాం. మనం మంచిగా జీవించుగా బట్టి మన జీవిత విధానం ఆధారపడింది. కాబట్టి దేనినైతే ఆలోచన చేస్తే మనం జరిగిస్తామో అది మంచి అయితే మంచి స్థానాన్ని మనం పొందుకుంటాం, చెడు అయితే చెడు స్థానాన్ని పొందుకుంటాం. పెద్దవారు చెప్తుంటారు, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుందట. నువ్వు చేసే పనులు మంచివైతే నీవు మంచి స్థానాన్ని పొందుకునే అవకాశాన్ని దేవాది దేవుడు తప్పక కలుగు చేస్తాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మంచి కాపరిని, మంచి దేవుడు మనం వెంబడిస్తే మన జీవితాలు అంతా మంచి జరుగుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాను. మంచి కాపరిని వెంబడిస్తే మన జీవితాలు అంతా మంచి జరుగుతుంది. ఒక దివ్య స్థితిని దేవుడు అనుగ్రహించారు. ప్రతి సందేశంలో తప్పక ఆది కాండాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. ఆదిలో దేవుడు ఆగమనం చేసి వారికి ఒక మంచి స్థితిని ఇచ్చాడు, దివ్య స్థితి. ఏదైనా వనంలో సకల వృక్ష ఫలాలను వారు భుజించవచ్చు. ఏదైనా వనంలో ఉన్న ప్రతి పండుకు, ప్రతి జీవాన్ని కలిగిన ప్రాణికి పేరు పెట్టే భాగ్యాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఒక దివ్యమైన స్థితిని దేవుడిస్తే ఆ దివ్యమైన స్థానాన్ని, ఆ మంచి స్థానాన్ని చెడగొట్టుకున్నాడు మానవుడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం అంటాడు, దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేసింది కానీ బాల్యదనం నుంచి వారి హృదయం చెడు తలంపుతో నిండుందంటాడు. వారు హృదయాలు చెరిపేసుకున్నారు. దేవుడు నూతన జీవితంలో మనకు ఒక తెల్ల కాగితం లాంటి నూతన జీవితం. ఈ తెల్లటి కాగితాన్ని మానవుడు రోజు రోజుకు పాపము చేసి పాపము దాగుల చేత ఆ తెల్లటి జీవితాన్ని నల్లగా చేసేసుకుంటాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దివ్య స్థితిని దేవుడిచ్చాడు, ఒక మంచి స్థానాన్ని దేవుడిచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన వాళ్ళు. చెడుతనము, హృదయ తలంపులు చెడ్డగా ఉన్నాయి. ఆ కారణంగా మనుష్యుడు దివ్య స్థితిని కోల్పోతున్నాడు. మంచి స్థానాన్ని పొందవలసిన మానవుడు చెడు స్థానాన్ని పొందుతున్నాడు.
కాబట్టి నేను సువార్త వాక్య భాగం ఆధారంగా చేసుకుని దివ్యస్థితి అనగా పరలోకంలో పునరుద్ధానంలో గడిపేటువంటి పరిస్థితి. పునరుద్ధానం తర్వాత పరలోకంలో పెళ్లి చేసుకోవడం, పెళ్లికి పట్ల ఉండడం, ఇది దివ్యమైన స్థితి. ఈ లోకంలోనే పెళ్లి చేసుకోవడం లేక వివాహ జీవితాన్ని కొనసాగించడం, పెళ్లికి ఇవ్వబడ్డం. నోవహు దినాల్లో మనం చూస్తుంటాం, ప్రజలు తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు, ఈ లోక సమాన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మానవుడు ఈ లోకంలో జీవించినంత కాలం వివాహ జీవితం, పెళ్లిళ్ళకి ఇవ్వబడతాడు, పెళ్లి చేసుకుంటాడు. కానీ పునరుద్ధానం తర్వాత పెళ్లిళ్ళు ఉండవని పరిశుద్ధ లేఖనం బాగా సాగిస్తుంది. రెండు తెగలు మనం చూస్తున్నాం, ఒకటి పరిచయలు, మరొకటి సద్దుకైలు. మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సద్దుకైలు యేసును ప్రశ్నిస్తున్నారు. కారణం ఏమిటో ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తును శోధించడానికి ఆనాటి మత నాయకులు ఒక గుంపు అయితే పరిచయల గుంపు, సద్దుకైల గుంపు. గత దినాన మనం ఆలోచన చేస్తే పరిచయులు దేవుని శోధించడానికి అడిగిన ప్రశ్నల గురించి జ్ఞాపకం చేస్తున్నాం. ఒక పరిచయుడు లేక హెరోదు అనుచరులు వచ్చి అంటున్నారు, అయ్యా కైసరుకు పంపించడం న్యాయమా కాదని. పరిచయులకు తగిన సమాధానం చెప్పి యేసు పంపించాడు. ఇప్పుడు సద్దుకైలు తయారయ్యారు. ఈ సద్దుకైలు తయారై యేసును చిక్కులు పెట్టాలనే ఆలోచనతో వారు యేసును అడుగుతున్నారు. ఒక స్త్రీకి ఆలోచన చేస్తే కనుక 7 పెళ్లి చేసుకున్న ఒక స్త్రీ, ఈ 7 కూడా ఆలోచన చేస్తే చనిపోయారు, ఆమె చనిపోయింది. మరి పునరుద్ధానంలో ఈమె భర్త ఎవరో అని అడుగుతున్నారు. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక ఇతరులను సంక్షోభంలో పెట్టాలని, ఇతరులను బాధ పెట్టాలని, ఇతరులు దాన్ని చెప్పకపోతే వీళ్ళు ఆనందించాలని అనుకుంటూ కొందరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నకు యేసయ్య సమాధానంగా మత్తయి సువార్త 22:29-30 అన్నాడు, వీరికి లేఖన భాగాలు సరిగా తెలియదు. పునరుద్ధానంలో పెళ్లి చేసుకోవడాలు, పెళ్లికి పడ్డాలు ఉండవు, అక్కడ అందరూ దేవదూతల వలె ఉంటారు అన్నాడు. దేవదూతల వలె ఉంటారు. వాళ్ళు అనుకున్నారు భూలోకంలాగానే పరలోకంలో ఉంటుంది అనుకున్నారు. గమనించారు. అలాగే ఉంటే కనుక భూలోకంలాగే పరలోకం ఉంటే దాన్ని పరలోకం అయింది కనుక అక్కడ పరిశుద్ధత ఉంది, అక్కడ పాపానికి చోటు లేదు, పరిశుద్ధతకు మాత్రమే చోటు ఉంది. దొరికిన భక్తులు జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో పదరే జనులారా. ఈ లోకం అపరిశుద్ధం, పాపముతో నిండి ఉంది. కానీ పరలోకంలో పాపలకు చోటు లేదు. పరలోకంలో చోటు కావాలంటే పరిశుద్ధత కావాలి. నేను చాలాసార్లు సందేశాలు జ్ఞాపకం చేస్తాను. పరాయి దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. నువ్వు పాస్పోర్ట్ ఉంటేనే పరాయి దేశంలో అడుగు పెట్టగలవు. అది ఏ దేశం అయినప్పటికీ పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి. పాస్పోర్ట్ లేకుండా పరాయి దేశం వెళ్ళలేరు, పరిశుద్ధత లేకుండా పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలం, అక్కడ నివసించే వారు పరిశుద్ధంగా ఉండాలి. కానీ మీరు ఏం చేస్తారంటే కనుక ఆలోచన చేసి భూలోకంలోనే పరలోకంలో ఉంటుంది అనుకున్నారు. వాళ్ళు ఏ ఆలోచనతో వారు ఉంటున్నారు. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని దూతలకు ఉంటారు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే భూ సంబంధంగా ఉన్నాయి. రోమా సంఘానికి పౌలు చెప్పి 8వ అధ్యాయం అంటాడు, శరీరానుసారులు శరీరానుసార విషయం మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మానుసార విషయం మీద మనసు పెడతారు. వీళ్ళు శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి భూలోకంలో ఉన్నట్టే పరలోకంలో ఉందాం అనుకుంటారు. అక్కడ కూడా ఆలోచన చేసే పెళ్ళిళ్ళు ఉన్నాయి, అక్కడ భార్య ఉన్నది, అక్కడ కూడా సుఖ సౌఖ్యాలు, ఈ శరీర సంబంధమైన సౌఖ్యం ఉంటుందని ఆలోచనతో వారు ఉన్నారు. కానీ పరిశుద్ధ లేఖన భాగం సారస్యం ఉంది, అక్కడ అందరం దేవదూతల వలె ఉంటామట. దేవదూతలు ఏం చేస్తున్నారో పని చేస్తామని అది గమనించారు. దేవదూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, కొనియాడుతున్నాయి. యెషయా 6వ అధ్యాయంలో యెషయా దర్శనంలో ఆ దివ్యమైన స్థితిని చూచాడు. ఏంటి ఆ దివ్యమైన స్థితి అంటే కనుక అక్కడ దూతగణాలు పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తున్నాయట. కనుకనే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం
గణం పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత గణాలు నుంచి ఆయన స్తుతిస్తాయి, ఆయన ఆరాధిస్తాయి. ఈ భూలోకంలో ఉన్నట్టుగానే సంసార జీవితం ఉంటుందనుకున్నారు వాళ్ళు. ఇక్కడ కానీ భార్య బిడ్డలాగా అక్కడ కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారేమో. శరీరానుసారం ఇదే ఆలోచనలు వస్తాయి, కానీ ఆత్మానుసారులు పరలోకంలో ఉన్న వాటితో కాబట్టి చెప్తాడు, మీరు ఆలోచన చేసే పైన ఉన్న వాటిని వెతకండి అన్నాడు. మీరు క్రిందున్న వాటిని వెతకండి, పైన ఉంది పరలోకం ఉంది, పైన ప్రభు ఉన్నాడు, అక్కడ పరిశుద్ధత ఉంది, అది మనం అనుభవించాలి గమనించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నారు, మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో 2 తెగల వారు గమనించాలి. వాటిలో ఒకరు పరిచయులు, మరొకరు ఆలోచన చేసే కనుక సద్దుకయ్యులు. పరిచయులు పునరుద్ధానము లేదు అనబడేవారు, సద్దుకయ్యులు పునరుద్ధానము ఉందని విశ్వసించేవారు గమనించాలి. వీరు ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక పునరుద్ధానం ఉందని అనేవారు దాని గురించి ఆలోచన చేస్తూ దాన్ని నమ్ముతున్నారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాను. పరిచయులు వీరు పునరుద్ధానం లేదని వారు, సద్దుకయ్యులు పునరుద్ధానం ఉందని. ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక ఒక పునరుద్ధానం ఉంది కదా, ఆ పునరుద్ధానంలో ఈమెకి ఎవరు భర్త, ఈమె ఎవరికి భారీగా ఉంటుంది అనేటువంటి సందేహాన్ని వారు తీసుకుని వచ్చారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అది వారి జీవితాలకి ఉపయోగపడతారా? ఏదో రక్షణాత్మకమైన వాక్యం తెలియకపోతే అడిగిన ఒక సందర్భం ఉంది, లేక మరొక విషయం ఏదైనా అడిగితే సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఆలోచన చేసి ఈ ప్రశ్న అడగడంలో యేసయ్యను చిక్కులు పెట్టాలని కనిపించారు. ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎంత అజ్ఞానం! సజీవుడైన దేవుడిని ఇరకాటలో పెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారు. దాని గురించి ప్రభు అంటున్నాడు, సద్దుకయ్యులు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మోషే యొక్క మాటలు చాలా పవిత్రమైనవి నమ్ముతారు. ఆ విషయంలోనే దేవుడు వారికి సమాధానం చెప్పడానికి ఇష్టపడుతూ నేను యాకోబు దేవుడిని అన్నాడు. నేను యాకోబు దేవుడిని అని చెప్పడం వల్ల అర్థం ఏంటంటే కనుక అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయారు, కానీ ఆలోచన చేస్తే కనుక సజీవంగానే వారు ఉంటారు. ఒక దినాన్ని పునరుద్ధానంలో వారు లేపబడతారనే విషయాన్ని ఆనాటి సద్దుకయ్యులతో ఆయన మాట్లాడుతూ మోషే ధర్మశాస్త్ర ఆధారంగా మాట్లాడుతున్నాడు. అయితే మోషే పుస్తకాలు ఎక్కువ, అవి అధికారమైనవని ఆలోచన చేసి సద్దుకయ్యులు ఉంటారు. ఆ కారణంగా ఆ భాగాలను వచ్చే వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకనగా పరిశుద్ధ లేఖన ఆలోచన చేసి ఇస్సాకు, ఆలోచన చేస్తే కనుక అబ్రాహాము, వీరిరువురు ఆలోచన చేసి అబ్రాహామును ఎదిరించాడు. పునాదుల పట్టణం కొరకు కనిపెడుతున్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గురించి మనం చూస్తున్నాం. వీరు మరణించినప్పటికీ తిరిగి మరలా దేవుడి చేత సజీవులుగా ఒక శరీరాన్ని, ఆత్మను దేవుడు వారికి ఇస్తాడని పరిశుద్ధ లేఖన భాగం సాగిస్తుంది. స్త్రీ పురుషుడు ఒకటే ఆదిలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆదికాండం 1:27 దేవుడు నరునిగా సృజించెను. నరునిలోనే నారి ఉంది, పురుషునిలోనే స్త్రీ ఉంది. కానీ తగిన సమయంలో పురుషుడి నుంచి దేవుడు స్త్రీని వేరు చేశాడు, పురుషుడు నుండి స్త్రీని వేరు చేశాడు. ఆలోచన చేస్తే పరిశుద్ధ వాక్యం శ్రమిస్తుంది. 2:24 స్త్రీ పురుషుడు ఏక శరీరంగా ఉన్నారు. ఇదొక దివ్యమైన స్థితి గమనించారు. స్త్రీ పురుషుడు ఏక శరీరం కాబట్టి వారిద్దరు కనుక ఏక శరీరంలో అని మనం దేవుడు వారిని ఏక శరీరంగా చేశాడు. వివాహ చరిత్రలో మనం చదువుతుంటాం, వివాహమైనది ఘనమైన స్థితి ఉంది, అది పరిశుద్ధమైన స్థితి ఉంది, అది అందరూ మెచ్చదగినది అంటారు గమనించారు. వివాహం అన్నది ఘనమైన స్థితి, పరిశుద్ధమైనది, దివ్యమైన స్థితి గమనించారు. ఈ లోకంలో దేవుడు స్థాపించాడు వివాహం, దానిలో మనం సంతోషించి ఆనందిస్తూ పరసంబంధ వివాహం కొరకు మనం సిద్ధపడాలి. వరుడని యేసు రావడంతో పరలోకంలో పెళ్లి విధి జరుగుతుంది. అక్కడతో పెళ్లి క్లోజ్ అవుతాయి. ఇక తర్వాత పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం ఉండదు. పరలోకంలో దూతల మాదిరిగా దేవుడు స్తుతించడం ఒక దివ్యస్థితి అనే సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దివ్యస్థితిని పొందుకున్న వారు ఏమి చేస్తారు అనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నది కనుక వారు దేవుని పోలి నడుచుకుంటారు. దైవ చిత్తానుసార నడవడికలో వివాహ సందర్భంలో హెచ్చరికలు మనం చదువుతుంటాం. వివాహం అనేది ఘనమైన స్థితి ఏంటి, అది పరిశుద్ధమైన స్థితి అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది మర్మమును, ఐక్యమును సూచించున్నది. పునరుద్ధానం తర్వాత పరలోక పట్టణంలో ఒక దూతలుగా దేవుని ఉన్నత సన్నిధిలో ఉండడం దేవుడు మనకి ఇచ్చేటువంటి దివ్యం.
స్థానం. ఆ దివ్యమైన స్థానంలో దేవుని స్తుతించుడే. అయితే పునరుద్ధానం తర్వాత మానవుడి స్థితి పరలోకంలో ఎలా ఉంటుందనడానికి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మొదటి యోహాను పత్రిక 3:2 వారు దేవుని పోలి ఉండురు అంటారు. అక్కడ వారు దేవుని పోలి ఉంటారు, దేవుని కడుగుజాడలో నడుస్తారు, దేవుడు చెప్పింది మాత్రమే చేస్తారు. ఈ రాజ్యం వచ్చును గాక అంటాం పరలోకంలో. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఆయన చిత్తమే జరుగుతుంది, మానవ చిత్తానికి ఏమాత్రం ప్రస్థానం. ఈ భూలోకంలో మానవుడు తను అనుకున్నది చేస్తున్నాడు, కానీ పరలోకంలో దైవ చిత్తాన్ని మాత్రమే చేయాలి. ఆ మానవులు పరలోకంలో దేవుని పోలిన వారు ఉంటారు. అది రెండోదిగా కొరింథీయులకు మొదటి పత్రిక 15:49 అంటాడు, వారు పరలోక సంబంధమైన పోలికలు కలిగి ఉంటారు. భూలోక సంబంధమైన నడవడిక కాదు. ఆ పరలోకంలో కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. అక్కడ నిత్యము ఆనందకారాలు చేయడమే. అందుకనే చాలాసార్లు మనం పాడుతుంటాం, దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును పరిశుద్ధుల కీర్తనలో అందునెప్పుడు పాడుదు అంటాడు. అక్కడ దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ప్రయాసం ఉండదు. అక్కడ నిత్యము కూడా ఆనందము, సంతోషమే. అంతకంటే దివ్యమైన గతి ఉంటుంది, అంతకంటే దివ్యమైన స్థానం ఉంది. ఒక వ్యక్తి జీవితంలో నిత్యము ఆనందాన్ని పొందగలిగేది ఒక దివ్యమైన స్థితి. ఆ దివ్యమైన స్థానాన్ని దేవుడు మనకు కూడా ఇష్టపడుతున్నాడు. మూడోదిగా మనం జ్ఞాపకం చేస్తుంది, ఫిలిప్పీ పత్రిక 3:20 అంటాడు, మన దేవ శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపముగా మార్చాడు. ఆ పరలోకంలో మన దేవ శరీరాలు మహిమ శరీరం ధరించుకుంటాయి. ఆలోచన చేస్తే కనుక మహిమ శరీరాలు క్షయమని విడిచిపెట్టి అక్షయమైన శరీరాలు ధరించుకునే పరిస్థితి. కాబట్టి ఆ మహిమ శరీరమును దేవుడు ధరింపజేస్తాడు. అదే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలోని 24:38 భాగం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నది కనుక పరిశుద్ధ వాక్య భాగం ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. ఆలోచన చేస్తే కనుక అందరినీ పరిశుద్ధ వాక్యంలో మత్తయి సువార్త 24:38 భాగాన్ని చదువుతున్నాను. జలప్రవాహమునకు మునుపటి దినములలో నోవహు ఓడలోకి వెళ్ళింది. దినము వరకు ప్రజలు తినొచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లి చేయబడుచు ఉన్నారు. జలప్రళయం వచ్చింది. వారు దేవుని యొక్క ఆలోచన మాటకి లోబడల ఒక దివ్యమైన స్థానాన్ని దేవుడిస్తారని నోవహు ద్వారా ప్రకటించాడు. వారు గడచలు పెట్టారు. వారు అనుకోని గడియలో జలప్రవాహం వచ్చింది. ప్రజలందరూ కూడా సమూల నాశనం అయిపోయారు. ఒక నోవహు కుటుంబంలో 80 మాత్రమే ఆలోచన చేస్తే ఆ భయంకర ఉపద్రవం తప్పించబడ్డారు. ఒక దివ్యమైన స్థితిని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. మాట వినడం శ్రేయస్కరం, మాట వినకపోవడం అనర్థాన్ని దారి తీసుకుంటాం. మనిషి కుమారుని రాగ తర్వాత పెళ్లిళ్ళని ఉండవు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు చూస్తున్నాం. ఈ 66 గ్రంథాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం వివాహంతో ప్రారంభమైంది, ప్రకటన గ్రంథం వివాహంతో ముగిసింది. ఆదికాండ గ్రంథంలో వరుడు ఆదాము, వధువు అవ్వ. ప్రకటన గ్రంథ వివాహంలో వరుడు యేసుక్రీస్తు, వధువు సంఘముగా. వధువు సంఘంగా సిద్ధపడితే వరుడైన యేసు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. నువ్వు వధువు సంఘంగా సిద్ధపడాలి. ఆలోచన చేసే పరలోక పెళ్లి విందు జరుగుతుంది. నేను నిన్ను ప్రదానం చేసుకుంటానంటాడు ఆయన. తన స్వరక్తం ఇచ్చి నిన్ను తన బిడలుగా చేసుకున్నాడు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఎదురు చూశాడుగా. సంఘంగా నీవు నేను కూడా ఎదురు చూడాలి. ఎదురు చూసి పెళ్లి కుమారుడు ఎదుర్కొనగలిగితే ఒక దివ్యమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. ఆ దివ్యమైన స్థితి ఏమిటంటే ఆయన సన్నిధిలో గడపడమే. రోమా సంఘాన్ని కూడా పౌలు చెప్తుంటాడు. 8:29-30 మనం చూస్తే కనుక యేసు స్వారూప్యంలో చేర్చబడడం, మహిమపరచబడం, మహిమలోనికి ప్రవేశించడం, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడం. ఇది దివ్యమైన స్థితి. ఒకప్పుడు తన స్వరూపాన్ని మానవుడికి ఇచ్చాడు. మానవుడు తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, దివ్య స్థితిని నష్టపరుచుకున్నాడు. తిరిగి మళ్ళా దేవుడు ఆ దివ్య స్థితి ఇవ్వడానికి తన కుమారుడు క్రీస్తు లోకాన్ని పంపించాడు. సర్వమానవాళ పాప విమోచకుడిగా యేసయ్య లోకంలోకి వచ్చి కలువరిలో రక్తం కార్చి పంచ గాయాలు ఉంటుంది.
మానవాళిగా మనందరికీ కూడా నిత్యత్వ ద్వారాన్ని తెలిసిన మహనీయుడే. ఆ దివ్యమైన స్థితి క్రీస్తు వల్ల మాత్రమే కలుగుతుంది కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పరలోకం భూలోకం ఒకటి కాదు. పరలోకం పరిశుద్ధతో నిండుకున్నది, భూలోకం అపవిత్రతో నిండుకున్నది. మానవుడు అపవాదించడానికి లోబడి ఈ భూమిని ఆలోచన చేసే పాపం చేత నిండించాడు. ఆ పాపం నుంచి నిన్ను నన్ను ఆలోచన చేసే పరిశుద్ధతను నడిపించడానికి దేవుడు తన కుమారుడు క్రీస్తు లోకాన్ని పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి అవమానపరచబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఒక దివ్యమైన స్థానం ఉంచుతాడు. ఆయన స్థానం ఒక దివ్యమైనది. యేసుక్రీస్తు లోకానికి రాకముందు తండ్రి ఎదుట ఆయన ఒక దివ్యమైన స్థానం ఉంది. అదేమిటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-8 చెప్తుంటాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చుండట అత్యున్నత భాగ్యం తెచ్చుకునేది కానీ తాను వ్యక్తులుగా చేసుకుంది. తండ్రి కుడి పార్శ్వన అత్యున్నత భాగ్యం. ఆ స్థానంలోనికి మనల్ని చేర్చడానికి ఆయన స్థానాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. తండ్రి కుడి పార్శ్వన వలసిన ప్రభు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి మానవాళి చేత తృణీకరింపబడే అవమానపరచబడి లోకంలో ఉన్నటువంటి ఆలోచన చేసి దైనీయమైన స్థితిలో ఉన్న మానవుని తిరిగి మరలా దివ్య స్థితిలో చేర్చడానికి, ఏ స్థానాన్ని మానవుడు కోల్పోయాడో తిరిగి మరలా స్థానాన్ని ఇవ్వడానికి, ఏ అపవాది చేతులు మానవుడు ఓడిపోయాడో అపవాదిని ఓడించి నిన్ను నన్ను ఒక దివ్యమైన స్థానంలో చేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి పంపబడ్డాడు. కనుకనే ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమా విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మరణపు ముళ్ళు అనే అపవాదిని అణిచివేసి అపవాదిని జయించి నీ కొరకు నా కొరకు ఆయన విజయాన్ని ఇచ్చినటువంటి గొప్పది. మరణము పైన అధికారం కలిగేది. ఏ మరణం మనిషిని భయపడుతుందో, ఏ మరణం మనిషిని ఆందోళన గురి చేస్తుందో ఆ మరణమును జయించి నీకు నాకు ఒక దివ్యమైన స్థానాన్ని పరలోకంలో సిద్ధపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తునందు నీకు నేను విశ్వాసం ఉంచి నిజపక్షతాపంతో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు రావాల్సిన అనుకున్నాను. నీ కొరకు నా కొరకు ఆయన కాచిన రక్తం రుధిర దారాలు ప్రవహిస్తున్నాయి, నది వలె ప్రవహిస్తున్నాయి. ఆ పక్షాలను పొందడానికి ఇది అనుకూల సమయం కాబట్టి ఆ దివ్యమైన స్థానాన్ని, దివ్యమైన స్థితిని నీవు నేను పొందాలని ఇప్పుడే ప్రభు పాదాల చెంతకు రావాలి. ఆయన శిలువలో కాల్చిన రక్తంలో నీ నా పాప జీవితాన్ని కడుక్కుని ప్రభు యొక్క పాదాలు చెందుకుందాం. అయ్యా, ఒకప్పుడు నువ్వు నాకు మంచి స్థానం ఇచ్చావు, కానీ నేను సద్దులో పరుచుకోకుండా ఇదిగో దివ్యమైన స్థానాన్ని కోల్పోయాను. తిరిగి మరలా నీ ద్వారా స్థానాన్ని పొందాలని ఆశపడుతున్నాను. నేను ఇప్పుడే ప్రభు పాదాలు చెందుకుందాం. భూలోకము పరలోకము ఒకటనే భ్రమనున్న సద్దుకైల స్థితి నుంచి బయటపడదాం. లోకానుసార స్థితి నుంచి మనం బయటకు వచ్చి దైవిక చిత్రమైన స్థితిలో ముందు కొనసాగుదాం. ఆత్మ అంటున్నాడు, గగనము చీల్చుకుని ప్రభు దిగి వస్తారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1-4 వచనాల్లో దిగి వస్తారన్న మాట దాదాపుగా 4 పర్యాలు రాయబడింది. ఆయన దిగి రాబోతున్నాడు. ఆయన దివ్యమైన స్థితిని విడిచిపెట్టి దిగి వచ్చాడు. నీకు దివ్యమైన స్థానంలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధపాటు కలిగినావు. ఆయన ఎరిగిన వ్యక్తి ఉన్నావు. ఆయన ఎరగాలి, ఆయనలో ఎదగాలి. అప్పుడే ఆయనతో పాటు నువ్వు ఎదగలవు. ఆయన దిగి వస్తున్నాడు నిన్ను నిత్యత్వంలో చేర్చడానికి. ఆ దివ్యమైన స్థానం నుంచి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు నిన్ను ఆ లోకంలో చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ దివ్యమైన స్థానంలో నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా? ఉత్తర పరిశుద్ధ కీర్తనగా 113 జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఏమిటో తెలుసా? గోతులు ఏం చేస్తారంటే స్తుతి స్తుతి స్తుతి. ఈ 113వ కీర్తనలో కూడా స్తుతి అనే పదం 6 పర్యాలు రాయబడింది. స్తుతించండి, సముదించండి. పరలోకంలో నిత్యము దేవుని స్తుతించే మన పని. అలా స్తుతించడాన్ని దివ్య స్థితి అన్నారు. దేవుని కనపరచడాన్ని ఒక దివ్య స్థితి అన్నారు. పరలోకంలో నీవు నేను కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆచరణ పరమ ఆలోచన చేసి తండ్రి యొక్క క్రీస్తుకు చేర్చబడి అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకుని కిరీటాలు పెంచుకుని వాయించు వాయించుకుంటూ పరలోకంలో ప్రభు నిత్యము స్తుతించడమే ఇది ఒక దివ్యమైన స్థితి. ఈ లోకంలో మంచి పనులు చేయగలుగుతున్నామంటే అది స్తుతి మాత్రమే. 92వ కీర్తనలు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది అంటాడు. స్తుతించుట ఒక దివ్యమైన స్థితి కనుక ఈ లోకంలో కానీ ప్రభుని స్తుతిస్తూ నిత్యత్వంలో కూడా ప్రభుని స్తుతించే వారంగా నీవు నేను ఆయుధపడాలంటే కనుక సిలువలో కేసు కాచి రక్త దారిలో మన పాప జీవితాన్ని కడుక్కుని
అయ్యా ఇప్పుడే ఈ పాదాల చెంతకు వస్తున్నాను. ఒక దివ్యమైన స్థానాన్ని, ఒక దివ్యమైన స్థితిని నా వ్యక్తిగత జీవితంలో అనుగ్రహించమని ప్రభు పాదాలు చెందుకుందాం. ప్రభు పాదాలు చెంత పాప పక్షాన్ని పొందడానికి సంసిద్ధత కలిగి ఉన్నాం. ప్రభు మాటలు మనం ఇంట్లో దించిందాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. అక్షుద్ధ కృప కలిగిన దేవానికి వందనాలు. శిలువ ధ్యాన సందేశ కూడికలోని 10వ కూడిక ద్వారా దివ్య స్థితి అనే అంశాన్ని మీరు మాకు ఇచ్చారు. మంచి స్థానము, మంచి స్థితి. నీవు మానవునికి మంచి స్థానం ఇచ్చారు, కానీ మానవుడు హృదయాన్ని చెడుతో నింపుకున్నాడు. నీ మాట కంటే అపవాదు మాట విని తన దివ్య స్థితిని నష్టపరుచుకున్నాడు. తిరిగి మరలా దాన్ని ఇవ్వడానికి నీ కుమారుడు క్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన మా కొరకు మరణించి మరణాన్ని గెలిచి ఆ దివ్య స్థితిని తిరిగి మరలా మాకు ఇచ్చారు. ఆనాటి సదుపాయాలు భూలోకం పరలోకం ఒకటే అనుకున్నారు. భూలోకంలోనే పరలోకంలో కూడా పెళ్లి చేసుకోవడం, పెళ్లి తీయడం ఉంటాయనుకున్నారు. వారు లేఖనాలు ఎరుగకలని మాట్లాడుతున్నారని వారికి మీరు ఇచ్చిన సమాధానం. పరలోకంలో పెళ్లికి వాడాలు ఉండవు. అక్కడ అందరూ దేవదూతలు ఏం చేస్తారు? దేవదూతల వల్ల ఉంటారు, దేవుని సూచిస్తారు. ఈ లోకంలో కానీ అలా మీరు సూచించే భాగ్యం పొందచ్చు. అక్కడ మీరు మాకు మహిమ శరీరాన్ని ఇస్తారు, మీ పోలికలు మాకు ఇస్తారు, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇస్తారు. అక్కడ దుఃఖముందు కన్నీరు ఉందని వాక్యం ఇస్తారు. గదను చేర్చుకుని మీరు దిగి వస్తున్నారు, మీరు దిగి వస్తున్నారు. ఆ దివ్య స్థితిని మాకి ఉన్నారు. ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళిని దివ్య స్థానంలో ఉంచడం కోసం నీవు నలుగొట్టమంట, అవమానపరచమంటావు, అవహేళన చేయబడి మరణాన్ని గెలిచి తండ్రి యొక్క కుటుంబాన్ని ఆశ్రయమైన అట్టి స్థానాన్ని మాకివ్వడానికి ఇష్టపడుతున్నాను కనుక ఈ సందేశంలో మేము మా పాప జీవితాన్ని కలుపుని తిరిగి మీరు అందించే దివ్య స్థానాన్ని ఈ లోకంలో పొందుకోవడానికి మీకు ప్రార్థన ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులు కనిపిస్తూ ఏసుని ఉంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచునుగా, ఈ రాజ్యం వచ్చునుగా, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చుకుని భూమికి నెరవేరుగా వందనాన్ని మాకు దయచేసి మరల ప్రార్థన చేసి మమ్మల్ని శోధనను తేగ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్నుడి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ ప్రార్థన వినిపిస్తున్నదందరికీ రాబోకాల పరిచర్యకు సదా తోడైనగాక. ఆమేన్. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ పరీక్ష కొరకు ప్రార్థించండి. ఈ పరీక్ష అనేకులకు పరిచయం చేయండి. దావీదును పొందండి. ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించును గాక.